ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5-6 వచనంలో, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయము యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ దినమున నీవు ఎండిన స్థితిలో, ఫలింపు లేని స్థితిలో, శాపగ్రస్తమైన స్థితిలో, అనగా నా జీవితం మారదు, నా బ్రతుకు ఇంతే, ఏ పనిలోనూ ఏ విషయంలోనూ నేను అభివృద్ధిని చూడలేను, నేను గొడ్రాలుగా బతకవలసినదే, నా గర్భం తెరవబడదు, నా భర్త మారడు, నా భార్య మారదు, నా పిల్లలు మారరు, నాకు గవర్నమెంట్ జాబ్ రాదు, నేను ఈ బిజినెస్లో లాభాలను చూడలేను, నేను ఈ అప్పుల ఊబిలో నుండి బయటకు రాలేను, నేను ఏనాడు ఏ పాపం చేసుకున్నానో, ఏమిటి నాకు ఈ శాపం అని కన్నీరు విడుస్తూ దేవునిపై కోపంతో దేవుడే లేడని ఆయన సన్నిధికి దూరంగా జీవిస్తున్నావా? నీవు దేవుని తెలుసుకుని కూడా లోకాశలలో జీవిస్తూ, నీకు శ్రమ కలిగినప్పుడు నరులను ఆశ్రయిస్తూ వారిని ఆధారముగా చేసుకుని దేవుని ఉగ్రతకు చోటిచ్చి శాపగ్రస్తుడువు, శాపగ్రస్తురాలువు అయ్యావేమో. ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు నీవు ఉన్న ఈ పరిస్థితులకు నీ ఆలోచనలు, నీ క్రియలే కారణమై ఉండవచ్చు. ప్రియమైన వారలారా, ఇకనైనా దేవుని తట్టు తిరిగి ఆయన యందు నిలిచియుండి ఫలించుడి. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. అట్టి కృప వినుచున్న మనమందరము సర్వ సృష్టికర్త అయిన యేసయ్య నామములో ప్రతి ఒక్కరము పొందుకుందుము గాక. ఆమేన్.